ఈ మధ్యకాలంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మాట్లాడినా సరే 29లో మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అవుతాను, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరిని వదలను, ఏ ఒక్కరిని వదలను, అందరినీ కూడా నేను వచ్చిన మొదటి 3 నెలల్లోనే మొత్తం అందరినీ కూడా జైలుకి పంపించేస్తాను, ఎక్కడ దాముకున్నా ఈడ్చుకొచ్చేస్తాను లాంటి పెద్ద పెద్ద మొదటి మాటలన్నీ ఈ మధ్య కాలంలో ఆయన ఇప్పుడు మాట్లాడినా సరే ఈ మాటలన్నీ ఖచ్చితంగా మాట్లాడతాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఉంటాడు ఆయన కదా. దానికి కౌంటర్గా మొన్న అనుకుంటా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, సరే నువ్వు ఎలా వస్తావు మేము కూడా చూస్తాం, నువ్వు రావాలి కదా, నువ్వు వచ్చిన తర్వాత కదా నువ్వు ఎలా గెలుస్తావు మేము కూడా చూస్తామని ఆయన మాట్లాడాడు. దానికి మా పేరు దానికి కోపం వచ్చిందండి. కోపం వచ్చేసి అసలు నువ్వు ఎవడవే ఆ మాట అంటానికి, వీళ్ళకి ఉక్రోషం ఎక్కువ కదా, ఉడికిపోతూ ఉంటారు మాట్లాడికి, చిన్న మాట కూడా ఉడికిపోతూ ఉంటారు అన్నమాట. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తుంది చూడండి. మరి జగన్మోహన్ రెడ్డి ఎవడు? నేను మళ్ళీ అధికారంలోకి వస్తానంటానికి జగన్మోహన్ రెడ్డి ఎవడు? ప్రజలు కదా నిర్ణయించాల్సింది కదా. గెలిపోవటంలో ప్రజల చేతుల్లో ఉంటాయి, ప్రజలు ఓట్లు ఎత్తే గెలుస్తారు, లేకపోతే లేదు కదా. మరి జగన్మోహన్ రెడ్డిని అడిగావా? జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎవడవయా, నేను మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తాను వీళ్ళందరినీ లోపల వేస్తానని చెప్పేసి అంటానికి కదా. అంటారు రాజకీయంగా విమర్శ వచ్చినప్పుడు, విమర్శ చేయాల్సి వచ్చినప్పుడు, కౌంటర్ ఇవ్వాల్సిన సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా అంటారండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు నేను వచ్చి ఎరగ తీసేస్తాను, పొడిచేస్తాను, పీ కట్టలు కట్టేస్తానని చెప్పేసాను. దానికి కౌంటర్గా నువ్వు వచ్చినప్పుడు చూద్దాంలే, నువ్వు రావాలి కదా, నువ్వు ఎలా వస్తావు మేము కూడా చూద్దాం అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. అందులో తప్పే ఉంది, నువ్వెందుకంత ఉడికిపోతావు నాకు అర్థం కావట్లా. మరి మన జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాలి కదా ఇవే సూక్తులు కూడా. ఏ పేరునని సంవత్సర కాలంగా ఎక్కడున్నావు, ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేసావు, ఆర్తులకి దీనులకి వాళ్ళు అల్లాడుతుంటే నీ రాక్షస ప్రభుత్వం, నీ నరకాసుర ప్రభుత్వం. ఈ పనికిమాల డైలాగ్ కొట్టడానికి సరిపోయింది ఎంతసేపు కూడా. సంవత్సరం కాలం బట్టి జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళిపోయాడు? జగన్మోహన్ రెడ్డి ఈ సంవత్సర కాలంలో ఎన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యాడు? లేదు, ఎన్నిసార్లు ప్రజల సమస్యల పట్ల పోరాటాలు చేశాడు? ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు? నెలలో 2-3 రోజులు మహా అయితే ఇక్కడికి వస్తాడు, మిగిలిన రోజులన్నీ కూడా బెంగళూరు ప్యాలెసే కదా. ఇక్కడ ఉంటే ఎప్పుడు ఏదో కేసులో అరెస్ట్ చేస్తారని చెప్పేసి భయంతో రావడం, ఒక ప్రోగ్రాం చేయడం, చెప్పా పెట్టుకుంటా బెంగళూరు వెళ్ళిపోవడం, ఇదే కదా పద్ధతి. అవునా? ఇప్పుడు మీరంతా కూడా ప్రజాప్రతినిధులు కదా, అవునా? మీరందరూ పెద్ద పెద్ద నాయకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకుండా పనికిమాల మాటలు చెప్తా ఉంటే మీరు జగన్మోహన్ రెడ్డిని అడగకుండా, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళండి, మీరు మాజీ ముఖ్యమంత్రి, మనం ఏదైనా ప్రభుత్వాన్ని నేరుగా అడగాలంటే అసెంబ్లీ మనకు ఒక మంచి అవకాశం, మనం అక్కడ పోరాటాలు చేయాలి. అక్కడ పోరాటాలు చేయడం మానేసి ఇక్కడ మీటింగ్లు పెట్టేసుకుని పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం కాదని ఏ ఒక్క నాయకుడైనా సరే జగన్మోహన్ రెడ్డి చెప్పారా? నాకు అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి చెప్పమాకండి, ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి నువ్వు ఎవడవయ్యా, మళ్ళీ నేనే వస్తాను ఇరగ తీసేస్తాను అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని అడగాలి కదా, నువ్వు ఎవడవయ్యా, ప్రజల చేతుల్లో కదా ఉన్నది, మన భవిష్యత్తు ప్రజల చేతుల్లో ఉంది, మన గెలుపోటలు నిర్ణయించేది ప్రజలు, వాళ్ళు ఓట్లు వేస్తే మనం గెలుస్తాం కదా. ఇవన్నీ మనకి జగన్మోహన్ రెడ్డి కూడా సోయి ఉండాలి కదా, జగన్మోహన్ రెడ్డి కూడా ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి చెప్పడు కానీ ఇక్కడికి వచ్చి నీతి కోరులు చెప్తాడు పోటుగాడు. దుర్మార్గాలు చేస్తుంటే ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, బయటికి రావు, చంద్రబాబు కోసం మాత్రమే బయటకు వస్తావు. ఆయన మీరు 2019లో కూడా చెప్పారు ఇట్లా, జగన్ వాడు రానివ్వను, ఇది నా శాసనం. ఈ సినిమా డైలాగ్ కదా. అక్కడ దాకా ఎందుకు, 2019 వరకు ఎందుకు? ఈ 2024 ఎన్నికల ముందు, 24కు ముందే జస్ట్ ఎన్నికల ప్రచారంలో ఏం మాట్లాడారు మీరు? ఆశకైనా అర్థం ఉండాలి. 175కి 175 మాయే, 1 కాదు 2 కాదు, 175కి 175 కూడా మేమే గెలిచేస్తాం. చంద్రబాబు నాయుడు గారిని కుప్పలో ఓడించేస్తాం. ఇంకా మాకు తిరగలేదు, 30 ఏళ్ల పాటు మనమే అధికారంలో ఉంటామని చెప్పుకొచ్చారు కదా. ఏమైంది?
2019 ఎప్పుడో వెళ్ళిపోయిందిలే. ఆ తర్వాత 2024 కూడా వచ్చింది మధ్యలో. అవునా? 19లో మీరు గెలిచారు. గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి కానించి కింద స్థాయి కార్యకర్త వరకు మీరంతా మాట్లాడిన మాటలేంటి? ఎలా విరవేగిపోయారు? మేము ఒక్కొక్కరినే ఇంక మామూలు కాదు. 24లో గెలవంగానే ఇంక తెలుగుదేశం పార్టీ అయిపోయినట్టే, జనసేన పార్టీ అయిపోయినట్టే, ఇంక రాష్ట్రాన్ని మేమే 30 ఏళ్ళ పాటు ఏలేస్తాం, ఇంకా ఇక మాకు తిరిగి లేదు అన్నట్టుగా మాట్లాడారు. ఏమైంది? 30 ఏళ్ళ సంగతి పక్కన పెడితే 30 సీట్లు కూడా రాలి మనకి. వచ్చినాయి 11. సరే 11 వచ్చినాయి. 11 వచ్చినప్పుడే అసెంబ్లీకి వెళ్తున్నారంటే అసెంబ్లీకి వెళ్ళరంట. ప్రెస్ మీట్లు పెట్టాలా, 4 పంచ్ డైలాగులు కొట్టాలా, వార్నింగ్లు ఇచ్చే మాదిరిగా నేను మొత్తం అందరిని కూడా లోపల హెత్తానంటాడు. ఎవరిని హెత్తారు లోపల? ఇప్పుడు మీ పైన కేసులు పెడితేనేమో ఎడుతారో పక్కన, మా మీద అక్రమ కేసులు పెడుతున్నారో, లోపల వేస్తున్నారో, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారో. ఒక పక్క మీరేమో ఇలాంటి పిచ్చ పిచ్చ వాగడంతా వాగుతారు. అంటే మీరంటే తప్పలేదు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే తప్పు వచ్చిందా? మరి జగన్మోహన్ రెడ్డిని కూడా ఇదే మాట మనం అడగాలి కదా. అంటారండి ఖచ్చితంగా. మేము ఒత్తే ఎరగ తీసేస్తామంటే నువ్వు ఎలా వస్తావు మేము కూడా చూస్తాం అని అంటారు. అందరూ పెద్ద తప్పే ఉంది. ఇక మనం మాట్లాడితే ఏదో ఊరికే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించాలి కాబట్టి మనం మాట్లాడడానికి ఏదీ లేదు. మళ్ళీ ఇంకొక డైలాగ్ చెప్పుకొచ్చాడండి. చంద్రబాబు నాయుడు గారు ఆపదలో ఉంటే అంట ఒక తమ్ముడు ఒక చెల్లి ప్రత్యక్షం అయిపోతారంట. చెల్లి అంటే ఎవరు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిలను ఉద్దేశించి. ఇంకా నేను తల్లి కూడా అనలేదు, ఇంకా సిగ్గుపోతున్నాను అన్న అనేది కదా. ఆల్రెడీ కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. కానీ ఏమంటే నాకు తెలియక అడుగుతా, జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లె జగన్మోహన్ రెడ్డిని వ్యతిరేకిస్తుంటే మనిషి కాదురా బాబు, మానవ మృగం, నమ్మక ద్రోహి, నమ్మించి మోసం చేసే వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి ముందుంటాడు. నన్ను అన్ని రకాలుగా వాడి తన రాజకీయాల కోసం వాళ్ళ వైఎస్ఆర్సీపీ పార్టీ నిలబడిందంటే నా వల్లే. జగన్మోహన్ రెడ్డి 2019లో గెలవడానికి గల కారణం కూడా షర్మిలని ఒక అందుకు కదా. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు కానించి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యేంత వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ఎంత కష్టపడ్డాడో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువ కష్టపడింది షర్మిల పార్టీ కోసం. ఏం చేశారు? ఏ పదవి ఇచ్చారు? అసలు కనీసం మర్యాద గౌరవాన్ని ఇచ్చారు ఆవిడకి. ఇవాళ ఆవిడ రాజకీయ భవిష్యత్తు కోసం ఆవిడ ఏదో అనేక పార్టీ పెట్టుకుంది, తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. అవన్నీ పక్కన పెట్టండి. మీ సోషల్ మీడియా ఏమని మాట్లాడుతుందయా ఆవిడ గురించి? ఆవిడని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం, ఆవిడకి అక్రమ సంబంధాలు అంటగట్టడం, ఆవిడని బూతులు తిట్టడం, మీరు చేయించే కార్యక్రమాలు కదా ఇవన్నీ కూడా. మరి మీకు అట్లా కాస్త సిగ్గుందా? ఇంకా జగన్మోహన్ రెడ్డి వీరుడు సూర్యుడు అని చెప్పేసి అని మా మీద ఉద్దేశ ప్రయత్నాలు కాకపోతే మీకు అసలు కొంచెం ఇంగిత జ్ఞానం ఏమైనా ఉందా? పేరునని సొంత చెల్లి చెప్పదా? మా అన్న మంచోడు అని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్పరండి. కుటుంబ సభ్యులు చెప్పరు, తల్లి చెల్లి చెప్పరు జగన్మోహన్ రెడ్డి మంచోడు అని చెప్పేసి అని. వీళ్ళు వచ్చి మన మీద రుద్దేస్తారు ఇక్కడ. అసలు కాస్త అనగాని వినేవాడన్నా సరే నవ్వుతాడని ఇంగిత జ్ఞానం లేదు నీకు కదా. జగన్మోహన్ రెడ్డి ఏ ఉద్దేశంతో మాట్లాడాడో నేను మళ్ళీ వచ్చేస్తాను, ఎరగదీసేస్తానని చెప్పేసి అని పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఉద్దేశంలో మాట్లాడారు.